నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైనది దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. మనం ఇదే విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అబద్ధంను జరిగించువారు ఎలా ఉంటారు అనే విషయాన్ని మనం కొంచెం ధ్యానం చేస్తూ ఉన్నాం. విషయం ఏమిటంటే, జీవగ్రంథంలో పేర్లు ఉన్నవారే వెళ్తారు, అనుమతించబడతారు లోపలికి రావడానికి. కానీ భూమి మీద పరిస్థితి ఎలా ఉంటుందంటే, సత్యమును జరిగించు వాని మీద అబద్ధము జరిగించువాడు దాడి చేస్తున్నాడు. చెప్పండి అన్నమాట. దయచేసి మ్యూట్లు తీసి అందరం చెప్దాం. వినిపిస్తుందా? దయచేసి మ్యూట్లు తీద్దాం. మ్యూట్లు తీసి అందరు చెప్దాం. సత్యమును జరిగించువాడు సత్యమును జరిగించు వాని మీద అబద్ధమును జరిగించువాడు దాడి చేస్తున్నాడు అని చెప్పండి. జరిగించేవాడు దాడి చేస్తున్నాడు. ఇది మనకి గ్రహింపులోనికి రావాలి. ఆది నుండి అదే జరుగుతుందండి. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రెండు మాత్రం జ్ఞాపకం చేస్తాం. హేబేలు, కయ్యను. ఎవరి మీద దాడి చేశారు? హేబేల మీద కయ్యను దాడి చేశారు. యేసయ్య, యూదులు ఎవరి మీద దాడి చేశారు? యేసయ్య మీద యూదులు దాడి చేశారు. అంతే. టైం లైన్ లో మొట్టమొదటిగా ఉన్న పిల్లల విషయం చూసాం. అదే టైం లైన్ లో శకపురుషుడైన యేసయ్య విషయంలో ఏం జరిగిందో చూసాం. ఇక ఈ అంత్య దినాల్లో కూడా అదే జరుగుతుంది. ఎందుకు అంటే, అబద్ధికుడైన వానికి అధికారం పూర్తి స్థాయిలో వినియోగించడానికి ఇవ్వాల. అడ్డగించుచున్నవాడు ఇంకా అడ్డగిస్తూ ఉన్నాడు. కానీ అడ్డగించువాడు తీయబడిన మీదట ఈ అంధకార సంబంధమైన అధికారం పూర్తి స్థాయిలో వినియోగించడానికి దేవుడు అనుమతిస్తున్న కొంత సమయం ఉంది. ఇంకా వాడు ఊరుకుంటాడా చెప్పండి? వాడికి అనుమతి పూర్తి స్థాయిలో లేనప్పుడే వాడి దాడి అంతా సత్యం మీదనే ఉంది. సత్యం మీద అనుసరించు వారి మీదనే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం, అసహ్యమైన దానిని జరిగించువాడు అబద్ధమును అనుసరించి జరిగించువాడు సత్యమును సహించలేడు. సత్యమైన దానిని సహించలేడు. ఇప్పుడు
రూల్స్ అన్ని పాటిస్తున్న ఒకడు ఉన్నాడు అనుకోండి, రూల్స్ పాటించకుండా ఎదురు తిరుగుతూ, రూల్స్ పాటించకుండా దొడ్డిదారి వెతుక్కుంటూ అలా ప్రవర్తిస్తున్న వ్యక్తులు ఉన్నారనుకోండి, వారికి వీరికి సమ్మతి కలిగిన మనసు ఉంటదా? సమాధానం ఉంటదా? ఖచ్చితంగా ఉండదు. అండ్ ఎవరి మీద దాడి చేస్తారో చూడండి. అసహ్యమైన దాన్ని జరిగించేవాడు సత్యమైన దాన్ని జరిగిస్తున్న వాని మీద దాడి చేస్తూ ఉంటాడు. భూమి మీద ప్రస్తుతం అదే జరుగుతుంది. ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి, అంతరంగంలో యూదుడే యూదుడు. యేసు ప్రభు యూదా గోత్రపు సింహం అయితే అంతరంగంలో మారు మనస్సు పొంది ప్రవర్తన విషయంలో సత్యమును ప్రేమిస్తూ దానిని జరిగించువాడే యూదుడు. అలా కాకుండా ఒకవేళ శరీరానుసారంగా యూదా వంశావళిలోనే ఉన్నప్పటికీ కూడా అబద్ధమును జరిగించుచున్న వాడైతే వాడు యూదుడే అయినప్పటికీ కూడా యూదుడు కాదండి. చెప్పుకొనునే గాని యూదుడు కాదు. ఇది ప్రస్తుతం భూమి మీద జరుగుతున్న సంగతి. మనం ఆ టైం లైన్ లోనే ఉన్నాం. గమనించండి, మనం ప్రస్తుతం ఆ టైం లైన్ లోనే ఉన్నాం. ఎందుకంటే నిషిద్ధమైనది అందులోనికి ప్రవేశించదు అని చెప్తున్న సమయం, అబద్ధంను జరిగించువాడు అందులోనికి ప్రవేశింపడు అని చెప్తున్న సమయం ఇంకా రాలా. కొత్త ఆకాశము కొత్త భూమి వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు ప్రవేశించారు ఎవరు లేదు అని. అది రిజల్ట్స్ వచ్చే టైం. చెప్పండి, అది ఎటువంటి టైం? అది రిజల్ట్స్ టైం. అది అప్పుడు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం ఎటువంటి టైంలో మనం ఉన్నామంటే ఆ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్న టైం లాంటి టైంలో మనం ఇప్పుడు ఉన్నాం. సో ఈ టైంలో అనేకులు మోసపోయే ప్రమాదం ఉంది. ఏం ప్రమాదం ఉంది చెప్పండి? మోసపోయే ప్రమాదం. ఎందుకంటే సత్యమునే జరిగించాలనే అభిలాష లోపల ఉన్నప్పటికీ కూడా జరిగించలేని పరిస్థితులు చుట్టూ ఉండొచ్చు. అబద్ధమును అనుసరించి నడుస్తావా లేదా అని బలవంత పెట్టే పరిస్థితులు ఉండొచ్చు. ప్రలోభ పెట్టే పరిస్థితులు ఉండొచ్చు. నువ్వు ఫ్రీ విల్ తో అబద్ధము వైపు పరుగులు పెట్టాలని అపవాది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్న కాలం ఇది. ఒక వ్యక్తి దేవుని మాటను అనుసరిస్తూ ఉండి అబద్ధికుడైన వాని మాట
నమ్మి దానిని జరిగిస్తే వాడు తప్పిపోయినట్టా కాదా? తప్పిపోయినట్టే. గొప్ప గొప్ప ప్రవక్తలే తప్పిపోయినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. అటువంటిది ఈ కాలంలో నువ్వు నమ్మిన దాని మీద, నిన్ను స్వతంత్రుడిగా చేస్తున్న ఆ సత్యము మీద నువ్వు ఎంతగా ఆనుకోవాలో తెలుసా? ఒకనాడు శిష్యులు వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నారు, అయ్యా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకిని యుగ సమాప్తికిని సూచనలు ఏంటో చెప్తావా అని అడుగుతున్న సమయం ఒకటి ఉంది కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3, 4 వచనాలు. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. ఫస్ట్ చెప్పచ్చు కదా ఏంటి సూచనలు ఇవన్నీ, కానీ ఫస్ట్ మాట ప్రభు ఏం చెప్తున్నారు? ఎవడును మోసపరచకుండా చూసుకోండి. ఏదైనా మనంలో ఫస్ట్ ఏం జరిగిందండి? ఎందుకమ్మా పండు తిన్నావు అంటే, ఆదమైన కనీసం నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ తినమంటే తిన్నానని చెప్పాడు. కానీ అవ్వమ్మకు అప్పుడు అర్థమైంది ఏమని, సర్పము నన్ను మోసపుచ్చేనని. స్తోత్రం. ఈ ఎండ్ డేస్ అలాగనే ఉండబోతున్నాయి. మోసపోతున్నానన్న విషయం కూడా తెలియకుండా మోసపోయే పరిస్థితులు ఉంటాయి నాన్న. ఎవడును మోసపుచ్చకుండా చూచుకునుడి అంటే, ప్రతి దినం, ప్రతి అడుగు, ప్రతి నిమిషం కూడా మనం టెస్ట్ చేసుకోవాలి. దేవా నేను కరెక్ట్ గానే వెళ్తున్నానా లేదా అని. మనం ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటామో, ఒకవేళ మన అడుగులు తడబడుతుంటే కూడా దేవుడు మన సొంత ఆలోచనలు బైపాస్ చేసి ఆయన నడిపిస్తారు. ఆయన చేయి పట్టి నడిపించటం మనకి శ్రేష్టమైన గొప్ప కార్యం అండి. ఆయన మన థాట్స్ ని, మన ఆలోచనలన్నిటినీ కూడా బైపాస్ చేసి ఆయన ఆలోచనను మనలో స్థిరపరచడం అనేది చాలా గొప్ప విషయం. నేనేమంటున్నానంటే, ఆయన అంతము వరకు ప్రేమించిన వారి పక్షాన మాత్రమే ఆయన అలా జరిగిస్తారు. నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నాం. మోసపుచ్చువాడు మోసపుచ్చే పనిలో ఉన్నాడు. మోసపోకుండా చూచుకోండి అని చెప్తున్న సమయం బాధ్యత మన మీద మోపబడింది. ఏది సత్యము, ఏది అబద్ధము, విచక్షణ, వివేచన, జ్ఞానం దేవుడు అనుగ్రహించకపోతే, ఆ శక్తిని దేవుడు అనుగ్రహించకపోతే ఒక్కడు సత్యమందు నిలబడలేడు. దానికనే ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. అయ్యా మోసపోకుండా మమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకోవడానికి
సహాయం చేయమని అడుగుదాం. ప్రార్థన చెయ్యండి ఎవరైనా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రం ప్రభువా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సత్యవంతుడవై ఉన్న తండ్రి మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం రాజా. మహోన్నతుడా మీకే స్తుతులు స్తోత్రములయ్యా, స్తోత్రములు నా తండ్రి ప్రభువా. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు నా తండ్రి మా పేర్లు వ్రాయబడి ఉండాలని నా తండ్రి యేసయ్య మీరు మాకు నా తండ్రి హెచ్చరించుచుండగా నా తండ్రి మరి నిశ్చితమైనది ఏదైనాను, అసహ్యమైనది ఏదైనాను, అబద్ధమైనది ఏదైనాను జరిగించు వారు ఆ దేశమునకు నా తండ్రి, ఆ పరలోకమునకు నా తండ్రి యేసయ్య ప్రవేశము ఉండదు అని నా తండ్రి యేసయ్య మీరు నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి యేసయ్య మాకు హెచ్చరిస్తున్నారు ప్రభువా. నా తండ్రి ప్రభువా, సత్యమును జరిగించువాడు, సత్యమును జరిగించు వాని మీద అబద్ధమును జరిగించువాడు దాడి చేస్తారు అని నా తండ్రి ప్రభువా యేసయ్య మేము గ్రహించుచున్నామయ్యా. అవునయ్యా, హేబేలు మీద కయ్యను దాడి చేసి ఉన్నారు. యేసయ్య మీ మీద యూదులు దాడి చేసి ఉన్నారని మేము గ్రహించుచున్నామయ్యా. నా తండ్రి ప్రభువా, సత్యమైన దాని మీద నా తండ్రి ప్రభువా అసత్యమైన దాని మీద సత్యమైన వాడు సహించలేని పరిస్థితిలో నా తండ్రి ఉంటాను అని మేము గ్రహిస్తున్నాం. నా తండ్రి ప్రభువా, అసహ్యమైన దానిని జరిగించువాడు సత్యమైన వాడి మీద దాడి చేస్తాడని నా తండ్రి మేము గ్రహించుచున్నాం తండ్రి ప్రభువా. నా తండ్రి ప్రభువా, అంతరంగంలో మారు మనస్సు పొంది సత్యమును జరిగించు వాడే యూదుడు అని నా తండ్రి యేసయ్య వాక్యం సెలవిచ్చుచున్నది. నా తండ్రి ప్రభువా యేసయ్య యూదా వంశంలో ఉన్న సత్యమును జరిగించలేకపోతే వారు నా తండ్రి యేసంలో వంశంలో ఉన్న యూదుడు కాడు అని నా తండ్రి యేసయ్య వాక్యం సెలవిస్తున్నది ప్రభువా. నా తండ్రి అబద్ధమును జరిగించువారు ఆ తండ్రి జయించలేరు అని నా తండ్రి మేము గ్రహించుచున్నాం. అవునయ్యా, మేము ఈ అంత్య దినముల్లోనే ఉంటుండగా నా తండ్రి యేసయ్య నా తండ్రి ప్రభువా ఈ సమయంలో నా తండ్రి యేసయ్య ఎవ్వరు కూడా నా తండ్రి యేసయ్య మమ్మల్ని మోసపరచకుండా నా తండ్రి యేసయ్య జాగ్రత్త పడండి అని నా తండ్రి ప్రభువా మీరు సెలవిస్తున్నారు. ఎందుకంటే సత్యమును జరిగించలేని పరిస్థితి ఉండవచ్చు అని నా తండ్రి ప్రభువా వాక్యం ద్వారా మేము గ్రహించుచున్నాం. అవునయ్యా, మీరు శిష్యులు నా తండ్రి ప్రభువా యేసయ్య మిమ్మల్ని అడిగినప్పుడు మీరు అక్కడికి సూచనలు ఏ విధంగా ఉంటాయి అన్నప్పుడు మీరు చెప్పి ఉన్న మాట మొదటిగా నా తండ్రి ప్రభువా ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అని నా తండ్రి ప్రభువా మీరు ఫస్ట్ సెలవిచ్చున్నారు ప్రభువా. అవునయ్యా, నా తండ్రి ప్రభువా ఎవ్వరు కూడా నా తండ్రి ప్రభువా మమ్మల్ని మోసపరచకుండా మేము నా తండ్రి జాగ్రత్తగా నా తండ్రి యేసయ్య చూసుకోవటానికి సహాయం దయచేయండి ప్రభువా. అవునయ్య, ఏదైనా వనంలో ఉన్నప్పుడు నా తండ్రి ప్రభువా అవ్వమ్మకు అర్థమైనది నా తండ్రి ప్రభువా నా తండ్రి మోసపరచబడి ఉన్నది అని నా తండ్రి ప్రభువా యేసయ్య నా తండ్రి ప్రభువా యేసరాజా మేము నా తండ్రి అలా మోసపోకూడదు అంటే నా తండ్రి మీ మీద ఆనుకొని మేము నడిచేవారుగా మేము ఉండాలి ప్రభువా. అవునయ్య, ఎప్పుడైతే మేము మీ మీద ఆనుకొని నడిచిన వారమైతే నా తండ్రి యేసయ్య మా ఆలోచనలన్నింటినీ కూడా మీరు బైపాస్ చేసి నా తండ్రి మమ్మల్ని నడిపించే దేవుడై ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభువా. మోసము నుండి నా తండ్రి మేము తప్పింపబడతామని మేము గ్రహించుచున్నాం తండ్రి ప్రభువా. మోసపోకుండా నా తండ్రి యేసయ్య మమ్మల్ని మేము నా తండ్రి ప్రతిరోజు చెక్ చేసుకోవటానికి సహాయం దయచేయమని ప్రార్థన చేయించున్నాం తండ్రి ప్రభువా. మీ మీద ఆనుకొని జీవించు వారముగా నా తండ్రి మీ చిత్తమును గ్రహించి నా తండ్రి మేము ముందుకు వెళ్ళు వారముగా నా తండ్రి ప్రభువా యేసయ్య ఎక్కడ కూడా నా తండ్రి అపవాదికి మేము స్కోప్ ఇవ్వకుండా నా తండ్రి ప్రభువా మమ్మల్ని మేము సరిచేసుకుంటూ వాక్యానుసారంగా నడుచుకుంటూ వాక్యమే మా జీవన శైలిగా మేము మార్చుకున్న వారమై నా తండ్రి మా జీవితమును మీకు సమర్పించుకొని నా తండ్రి జీవించటానికి మీరే సహాయం దయచేయమని బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నశించిపోవడం రక్షింపబడడం అంటే వ్యత్యాసం ఇప్పుడు అర్థం అవ్వాలి. జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే ఉంటే వాడు రక్షింపబడతాడు.
ఎవరి పేరైతే ఉండదో వాడు నశించిపోతాడు. చూడండి, అలాగైతే రక్షింపబడడానికి నశించిపోవడానికి కొంత వ్యత్యాసం ఉంది కదా. సిమిలర్ వే అనిపించవచ్చు, కానీ కాదు. ఒకసారి తెస్సలోనికీయుల పత్రికకి వెళ్దాం రండి. తెస్సలోనికీయులకి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం లేదా 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 13వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటిదమ్మా రెండో అధ్యాయం అక్క. 2వ అధ్యాయం 13. మొదటి తెస్సలోనికీయులు 2వ తెస్సలోనికీయులక 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన మాట తెలుసా ఇది? చూడండి, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, చెప్పండి అన్నమాట. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన పిలుపోనండి ఇది. ఎందుకంటే ఫస్ట్ ఆ కేటగిరీలో లేకపోతే ఇక రక్షణ కొనసాగదు. ఈ కొండ నుంచి ఆ కొండ కొనకి వెళ్తున్న ఆ రోప్ వే ఉంది చూసారా? ఆ రోప్ వేలో పడిపోతున్నా సరే కింద పడిపోకుండా ఉండడం కోసం గట్టిగా పట్టుకొని ఉండడానికి జాకెట్ కే ఒక రోప్ వేసి ఉంటారు. ఒకవేళ కాలు జారినా సరే ఏమవుతుంది? ఈ లైఫ్ జాకెట్ లాంటిది వేసుకున్న దానికే ఒక రోప్ కట్టి ఉంటది చూసారా, అది కాపాడుతుంది. అలా దేవుని చేత ప్రేమింపబడడం అనేది అలా లైఫ్ జాకెట్ కి కట్టిన ఒక రోప్ వంటిది. ఇప్పుడు అది లేదనుకోండి, కాలు జారిన మరుక్షణం ఎక్కడ పడతాం? లోయలో పడిపోతాం. ప్రభు చేత ప్రేమింపబడలేదు అంటే పరిస్థితి అలా ఉంటుంది. ఎందుకు అంటే మీరు చూడండి, అందుకే ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా అని ఒక పిలుపు పిలుస్తూ ఏంటి ఆధారంగా ఉన్నాయో చూడండి. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు మిమ్మల్ని ఆది నుండి ఏర్పరచుకొనెను అట. హల్లెలూయా. అంటే రక్షించడానికి దేవుడు ముందు నుంచే ఏర్పాటు చేసుకున్నారు కనుక మీరు 2 విషయములు మీ జీవితాల్లో జరుగుతున్నాయి. ఒకటి, ప్రభువు ప్రేమను బట్టి ఆత్మ మిమ్మను పరిశుద్ధపరుస్తున్నారు. 2, ప్రభు ప్రేమను బట్టియే సత్యమును మీరు నమ్ముతున్నారు. అంటే ప్రభు ప్రేమించకపోతే సత్యం నమ్మలేమా అంటే అవునండి.
నేను అంతము వరకు ప్రేమించాను వారిని అని చెప్తున్న ఆ లిస్ట్ లో గనక లేకపోతే, జీవ గ్రంథంలో పేరు లేకపోతే, అంతం వరకు నిలిచి ఉండుట అసాధ్యము. ఖచ్చితంగా మోసం అనే లోయలో పడిపోతాం. అసలు నశించిపోతున్న ఒక గుంపు గురించి ఇలా చెప్తున్నారు. ఒకసారి ఆ మాట చూడండి. 9వ వచనం మొదటి మాట చూడండి. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి అట. సో నశించుచున్న వారు అనే గుంపు ఉంది, రక్షింపబడుచున్న వారు అనే గుంపు ఉంది. విషయం ఏంటంటే భూమి మీద వారిద్దరూ కలిసి నడవరు. చూడండి, ఒక దేశం కాని దేశం వెళ్ళినప్పుడు ఒకే భాష మాట్లాడుతూ ఇద్దరు కనిపించారనుకోండి, సడన్ గా కొత్తగా అప్పుడే అక్కడే భాష రాని ఏరియా కాబట్టి భాష వచ్చిన వారు కనపడగానే ఆటోమేటిక్ గా ఒక ప్రేమ కలుగుతుంది, మాట్లాడుకుంటాం కదా. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నీకు ఆ భాష వచ్చిన వ్యక్తే అక్కడ మోసం చేస్తూ కనిపిస్తే నువ్వు ఆ వ్యక్తితో వెళ్ళగలవా? ఒకే భాష, ఒకే ఊరు, ఒకే రాష్ట్రము, ఒకే దేశము అని నువ్వు కదలగలవా? చెప్పండి. కదలలేము. ఎంత ఒకటే అయినప్పటికీ కూడా ఆ అవతల వ్యక్తి, నువ్వు ఒకవేళ సత్యంలో నడుస్తూ అవతల వ్యక్తి అసత్యంలో ఉంటే నువ్వు కదలలేవు, కలిసి నడవలేవు. అలా ఎవ్రీ ఏరియాలో యూదులు కాకయ్యే యూదులు అని చెప్పుకుంటున్న వారి సోర్స్ సాతాను సమాజపు వారు అయిన వారు కలిసి కలవలేరు, నడవలేరు. చెప్తున్న విషయం ఏంటంటే గొర్రెలు మేకలతో కలిసి ఉండలేవు. మందలోనే ఉండొచ్చు కానీ ఆ ఏకాత్మ అనేది ఉండదు. అందుకే చూడండి, ప్రభు పోల్చి చెప్పారు, ఎడమ చేతి వైపు మేకల్ని పెట్టి కుడి చేతి వైపు గొర్రెలను పెడతారట. కుడికి ఎడమకి దూరం ఉందా? ఎడమ ఉందా? లేదా ఒకటే వేలాగుందా? చెప్పండి. రెండు ఆపోజిట్ వేలో వెళ్తున్నాయి, అవునా? కుడి చేయి ఎడమ చేయి చాపితే రెండు ఎలా వెళ్తున్నాయి? ఆపోజిట్ డైరెక్షన్స్ లో వెళ్తున్నాయి. ఎగ్జాక్ట్ గా అలాగనే భూమి మీద దారులు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ లోనే వెళ్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈరోజు ఒకటి గ్రహింపులోనికి రావాలి. అబద్ధమును జరిగించుచున్నవాడు సత్యమును జరిగించుచున్న వాని మీద దాడి చేస్తూనే ఉంటాడు. ఎప్పటి వరకు అంటే వాడు నశించిపోవడానికి వాడు తీర్మానం తీసుకున్నాడు కనుక వాడు ఆ మార్గంలో నుంచి బయటికి రాలేడు. దేవుడు హేబెల్ని దర్శించారా? కయ్యను దర్శించారా? కయ్యన్తో మాట్లాడారా లేదా? ఏమైంది? అందరు స్టక్ అయ్యారు, ఉన్నారా? ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని
నీ ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును అని ప్రభు మాట్లాడారా లేదా? యెహోవా దేవుడు మాట్లాడారా లేదా? మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడిన తర్వాత కయ్యను ఆ మాటను బట్టి ఆగలేదండి. చూడండి 8వ వచనం. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. అంటే దేవుడు మాట్లాడిన తర్వాత కూడా హేబేలుతో మాట్లాడి తనని చంపేంత వరకు వెళ్ళాడు తప్ప మనస్సు మార్చుకోలేదు అంటున్నా. కోపం తగ్గలేదు అంటున్నా. సమాధానం రాలేదు. దేవుడే దిగొచ్చి చెప్పినా సరే నశించుచున్న వారు నాశనంలోకి వెళ్లకుండా ఆగరు అంటున్నా. సత్యంలో నిలిచి ఉండట ఎంత కష్టమైపోతుందంటే చూడండి. ఏ కార్యం అయితే చెయ్యొద్దు అని చెప్పి ఎందుకు కోపంగా ఉన్నావు అని అడిగారు. ఆ విషయంలో ఇంకా ప్రోగ్రెస్ అయ్యాడు తప్ప మనసు మారలేదండి. ప్రస్తుతం భూమి మీద నశించిపోవడానికి రెడీగా ఉన్నవారు, రక్షింపబడడానికి రెడీగా ఉన్న వారి మీద దాడి చేస్తారు. యేసు ప్రభు ఎలా అయితే ఆ పరిస్థితులన్నిటిని ఎదుర్కొన్నారో అలా ఎదుర్కోవడానికి దేవుడు ఒక్కొక్కరిని సిద్ధపరచును గాక. ఆమేన్. ఈరోజు మన మార్గాన్ని మనం ఒకసారి టెస్ట్ చేసుకుందాం. అప్పుడు మనకి అర్థం అవుతుంది మనం నశించిపోతున్న గుంపులో ఉన్నామా, రక్షింపబడుచున్న గుంపులో ఉన్నామా అని. ఆ ప్రశ్నతోనే ఈరోజు ప్రార్థన చేసుకుందాం, టెస్ట్ చేసుకుందాం. దేవుడు కయ్యను దర్శించి ఎందుకు కోపంగా ఉన్నావు అని అడుగుతున్నారు. అలాగనే ఈరోజు ఈ వాక్యం మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. రక్షింపబడుచున్న వారమైతే ఆ కోపాలని, ఆ ప్రవర్తనని మార్చుకుంటాం. దేవుని చేత ప్రేమింపబడుతున్న వారమైతే సత్యమును బట్టి ప్రవర్తనను మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకుంటాం. ఒకవేళ నశింపబడడానికే నిర్ణయింపబడి ఉంటే, ఆ ప్రయాణమే చేస్తూ ఉంటే కఠినత్వం ఇంకా ఎక్కువ అవుతుంది. మోసపోకూడదని ప్రభు ఈరోజు హెచ్చరిస్తున్నారు. మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం, ప్రవర్తనను మార్చుకుందాం. జీవ గ్రంథంలో పేరు మిస్ అవ్వకుండా జాగ్రత్త పడదాం. ప్రార్థన చేసుకుందాం.